హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏందంటే యెస్టర్‌డే తీసిన వీడియో అండి. ఇక్కడ వచ్చేసి ఏందంటే ఇంకా నేను రసం పెడదామని చెప్పేసి ముందుగా చింతపండు కూడా నానేసానండి. ఇంకా చానాలు అవుతుంది రసం కూడా పెట్టేసి అని చెప్పేసి కొంచెం అప్పుడప్పుడు పెడతా ఉంటే కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్ కూడా ఉండదని చెప్పేసి రసం పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఇంకా టమోటాస్ కూడా తీసానండి. టమోటాలు కూడా కట్ చేద్దామని చెప్పి. ఇంకా ఒక్కొక్కసారి ఏందంటే టమోటాలు ఉండవనమాట. ఇంక ఈసారి అయితే టమోటాలు కూడా ఉన్నాయిలే అని చెప్పేసి కొత్తిమీర కూడా ఉంది. ఇంకా కట్ చేద్దామని చెప్పి కట్ చేస్తున్నాను. ఓ పక్క వచ్చేసి చింతపండు కూడా నానేసానండి. అది నానిపోయింది బాగా. ఇంకా పోపు వేస్తాను. పోపు వేసేసి చింతపండు పిండేస్తాననమాట. ఇక్కడ వచ్చేసి ఏందంటే ఇంకా ఉల్లిపాయలు కూడా కట్ చేశాను. ఇంకా హాట్ వాటర్ కూడా రెడీ అవుతున్నాయి. కరివేపాకు అయితే అసలు దొరకట్లేదండి. కరివేపాకు చెట్లు ఉన్నాయి కానీ ఇంకా ఇప్పుడే చిగురొస్తుందనమాట. పేనుబంక వస్తుందండి. ఏందంటే మొత్తం నల్లగా అవుతుందనమాట. పేనుబంక వస్తుంది. ఇక జామ చెట్టుకి కూడా ఏందంటే కొంచెం మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఇంకా నాంజేడు తెగులు అంటారు. తెల్ల పురుగు తెల్లగా వస్తదనమాట. దాన్ని నాంజేడు తెగులు అంటారు. అది మళ్ళీ స్టార్ట్ అయిందండి. అది గనక వచ్చిందంటే ఇక దాంతోపాటు బూడిద తెగులు కూడా వస్తదండి. కొంచెం నల్లగా అవుతాయి అనమాట ఆకులొచ్చేసి. ఇప్పుడే కాయలు కనిపిస్తున్నాయి అనమాట. పిందెలొచ్చేసి జామ చెట్టు. ఇంకా చూడాలి. ఇంకేదన్నా సండే రోజు ఎప్పుడన్నా మళ్ళీ ఒకసారి సర్పు నీళ్ళో లేకపోతే మజ్జిగో ఏదో ఒకటి కొట్టేస్తే కొంచెం తగ్గుతది. అప్పుడెప్పుడో వీడియో పెట్టాను కదా! అప్పుడు ఒకసారి వాటర్ స్ప్రేది. ఆ రోజు అప్పుడే కొట్టటమేనండి. ఇంక మళ్ళీ కొట్టలేదు. అంటే బానే ఉంది తర్వాత. కొంచెం చిన్న చిన్న తెగుళ్ళు అట్లాంటివి పోతుంటాయిలేండి. ఏందంటే ఇంకా ఒక్కొక్కసారి ఏందంటే ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా అలా నిలబడిపోతది. తగ్గిపోదనమాట తెగులొచ్చేసి. ఇంక బానే పోయింది. మళ్ళీ ఇంకా స్టార్ట్ చేయాలి. ఇప్పుడే వస్తుందనమాట. ఇంకా బాగేం రాలేదు. కానీ ఇంకా ఒకరోజు చూడాలి. ఇక వీలుగా ఉన్నప్పుడు ఒకరోజు ఏందంటే పిల్లలు కూడా ఉన్నప్పుడు చూసుకుంటే సరిపోతుంది ఆ పని. ఇక్కడ ఏందంటే ఇంకా లైట్‌గా బెల్లం వేస్తానని చెప్పేసి అన్నాను కదా! ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను రసం పెట్టినప్పుడు. ఏందంటే ఇంక లైట్‌గా బెల్లం వేస్తాను. బెల్లం వేస్తే ఏందంటే కొంచెం పిల్లలు కూడా ఇంట్రెస్ట్‌గా తింటారండి. బెల్లం బాగా ఇష్టం అనమాట. బెల్లం వేసి పెడితే ఇంట్రెస్ట్‌గానే తింటుంటారు. బెల్లం ఏమని ఇంకా వాళ్ళే అడుగుతుంటారండి ఒక్కొక్కసారి అయితే బెల్లం వేసావా అని చెప్పేసి అడుగుతుంటారు. ఇక్కడ వచ్చేసి టీ మరుగుతున్నాయన్నమాట. ఇంకా ఇవి కూడా కొంచెం మరిగిపోతే ఏందంటే ఇంకా రైస్ కూడా ఉడికిపోతే ప్లేట్‌లో ఆరబెట్టేసుకోవచ్చు. రైస్ కూడా ఇంకా ఉడికిపోయిందండి. ఇంకా ప్లేట్‌లో ఆరబెడుతున్నాను. ఇదండి వీడియో. ఈరోజు వచ్చేసి రసం పెట్టాను. ఇదండి వీడియో. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.